హాయ్. బిగ్ బాస్ సీజన్ 8 చూస్తున్నారా? చూస్తాను. అందులో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? సీత. సీత. ఎందుకు సీత? అంటే తను జెన్యున్ గా అనిపిస్తుంది కొంచెం. బట్ గేమ్ లో అంతగా ఫోకస్డ్ గా బానే లేదు. ఆడింది. ఈ వీక్ లో బానే ఆడింది. తను ఫోకస్డ్ గానే ఉంది. కాకపోతే వేరే వాళ్ళు డైవర్ట్ చేస్తున్నారు అంతేగాని తనైతే ఫోకస్డ్ గా జెన్యున్ గా ప్రతిసారి ఏడుస్తూ ఉంది కదా తను కూడా. ప్రతిసారి ఎప్పుడు ఏడవలేదని. మొన్న ఫుడ్ దాంట్లో కూడా ఏడ్చింది. అంటే ఇంకా అది వాళ్ళ తర్వాత ఎమోషన్స్ స్పీక్ అయిపోతాయి కదా. ఫుడ్ లేకపోతే ఎవరికైనా ఫస్ట్ అవే వస్తుంది మనకు కామన్ గా అట్లాగా. అయితే ఏమో ఎమోషన్స్ ఎక్కువ చూపించి సింపతి కార్డ్ ఎక్కువ చూసి సింపతి కార్డ్ ఎక్కడ ఆమె ప్లే చేయలేదు. తన గేమ్ జెన్యున్ గానే ఆడుతుందమ్మా అసలు. మరి బాయ్స్ లో ఎవరు స్ట్రాంగ్ అనుకుంటున్నారు? నిఖిల్. నిఖిల్. సరే నిన్న నాగార్జున వార్న్ చేశారు కదా, సో అంటే మనం చూసుకున్నట్టయితే సండే ఇలా వార్న్ చేస్తే ఇప్పటికైనా మారుతారు అనుకుంటున్నారా? మారాలి. మారకపోతే ఇంకా గేమ్ ఉండదు కదా మనకి. నాగమణి కంటే ఏమైనా మారాడా? చాలా మారాడు. చాలా మారాడా? ఇప్పుడు ఏడవట్లేదు అంటే ఎస్పెషల్ గా అంటే సింపతి కార్డ్ ఏం ట్రంప్ చేయట్లేదు ఇప్పుడు. ప్లస్ కొంచెం ఎఫర్ట్స్ పెడుతున్నాడు game ఎఫర్ట్స్ లో. పెడుతున్నాడు. అంటే ట్రాన్స్పరెంట్ అంటే వ్యక్తిపరంగా ఉండాలా, గేమ్ పరంగా ఉండాలా? గేమ్ పరంగా ఉంది. వాళ్ళ పర్సనల్ డీటెయిల్స్ అవన్నీ మనకు అవసరం లేదు. గేమ్ ని గేమ్ లా చూస్తాం కాబట్టి గేమ్ లో ఎవరు జెన్యున్ గా ఉన్నారు అన్నది మాత్రమే కావాలి కదా. సో ఎవరు జెన్యున్ గా ఆడితే వాళ్ళకే ఫ్యాన్స్ ఉంటారు. ప్రేరణ యాజ్ ఏ సంచాలక్గా ఉంది కదా, ఫెయిల్డ్. Failed. టోటలీ ఫెయిల్డ్. ఎందుకని? తను అసలు గేమ్ చూడకుండానే ఎవరు ఏది చెప్తే తను ఇన్ఫ్లుయెన్స్ అయిపోతా ఉంది కదా పక్కన. మెయిన్లీ యష్మికి ఇన్ఫ్లుయెన్స్ అవుతా ఉంది వాళ్ళ సేమ్ క్లాస్. అంటే వాళ్ళిద్దరు స్టార్టింగ్ లో చూసుకుంటే ఒకరంటే ఒకరికి నచ్చదు అని చెప్పుకున్నారు బయటకి. అది first యష్మి 2 days ఏ కదా. డైరెక్ట్ గా చెప్పేసింది తను నా ఫ్రెండ్ అయినప్పటికీ నాకు ఆమె ఇష్టం లేదని. బట్ ఇప్పుడు ఎందుకు సపోర్ట్ చేసుకుంటున్నారు అనుకుంటున్నారు? ఎందుకు వాళ్ళు సేమ్ క్లాన్ అండ్ సేవ్ కూడా చేసింది కదా తన నామినేషన్స్ నుంచి. సో వాళ్ళిద్దరు ఒకళ్ళొకరు ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నట్లు అనిపిస్తుంది గేమ్ చూసి. ప్రతి సీజన్ మీరు చూసే ఉంటారు, బిగ్ బాస్ 7 కానీ 6 కానీ 5 కానీ. కంపేరింగ్ టు ప్రీవియస్ సీజన్స్ ఈ సీజన్ ఎలా ఉంది? ఇన్ఫినిట్ ఎంటర్టైన్మెంట్ అనిపిస్తుంది. గొడవలు కానీ కొంచెం పీక్ గానే ఉన్నాయి అన్ని. నో క్యాప్టెన్ నో రేషన్ అనే కాన్సెప్ట్ ఎలా అనిపిస్తుంది? కొత్తగా ఉంది. కొత్తగా ఉంది. Okay. ఈ వీక్ లో ఎవరు బయటకు వెళ్తారు అనుకుంటున్నారు? పృథ్వీ అనిపిస్తుంది. పృథ్వీ. ఎందుకు పృథ్వీ? తనకి అంటే తను మాకు కొత్త యాక్చువల్ గా. తన ఫ్యాన్ బేస్ తక్కువే ఉంది. అంటే నాగపంచమి సీరియల్ మంచిగానే ఫేమ్ ఇచ్చింది కదా ఆయనకి. అంత ఏమీ అనిపించలేదండి. అంటే గేమ్ పరంగా కూడా చూస్తే కూడా ఆయన అంత ప్రొజెక్ట్ అవ్వట్లేదు. ఓన్లీ కావాలని గొడవలు పెట్టుకుంటున్నట్లుగా ఉంది. మొన్న నిఖిల్ లో చూసుకున్నట్టయితే అంటే లెమన్ గేమ్ లో కూడా పృథ్వీ ఇంకా సీతనే గెలిచింది కదా. మరి వాళ్ళది క్లేర్ ని గెలిపించింది కూడా వాళ్ళే కదా, మరి ఆడుతున్నట్టే కదా. వాళ్ళు 1-2 గేమ్స్ గెలిచినంత మాత్రం పృథ్వీ విన్ అవుతాడు అని కాదు కదా. అట్లా అంటే అన్ని గేమ్స్ విన్ అయ్యే వాళ్ళే బిగ్ బాస్ విన్ అవుతారు అని ఏమి ఉండదు కదా. విష్ణుప్రియ బయట ఉన్నట్టు లోపల ఉందా మరి? విష్ణుప్రియ కొంచెం వరకు జెన్యునే. కాకపోతే ఆమె కొంచెం చైల్డిష్ బిహేవియర్ లా అనిపిస్తుంది. అంటే తను ఎక్కువ ఎక్కడ ఏం మాట్లాడాలి అన్నది అట్లా ఉంది. థ్యాంక్ యూ.